అనుకో, నీ అద్వితీయ ప్రతిభని నిరూపించుకున్నారుడా. నరుడా అంటున్నావేంటి? నువ్వు రాక్షసుడివా? సత్యము గ్రహించితి. హత్యలు చేయుటకు నీవు పనికొచ్చదవు. హత్యలా? ఏమటపాకాయ పేలితేనే భయమే బాబు నాకు. ఈ సంచి పైనట్టు ఇది పైన పెట్టినచో కుదుపులకు కింద పడు. ఇది కింద పడినా నీవు పైకి పోయేదవు. ఈ సిగ్నల్స్ ఏంటో నాకు అస్సలు అర్థం కాల. అమాయకుడా, ఇందులో ఢమాలుండలు కలవు. ఢమాలు ఉండలా? ఏముండలవి? నరుడా, ఏమి రాక్షసుడు? రాజానుబాహుండనైన నాకు నేలకి జానిడున్న నీవు బాగా నచ్చినావురా. నీకొక ఢమాలుండ బహుమతిగా ఇచ్చాను. మహాప్రసాదం. తమర దయా నా ప్రాప్తి. ఇదిగో గైడు, ఈ ఉన్నను కోసుకు తినాలా, కొరుకు తినాలా, ఏ టైప్ లో తినాలి? కోసుకు తిన్నా, కొరుక్కు తిన్నా, పిండి చేసుకు తిన్నా ఒకటే రిజల్ట్ మాస్టారు. మాస్టారు, మీ చేతులతో మీరు ఎంతమందికి టికెట్లు ఇచ్చారండి? మీ చేతులతో మీరే టికెట్ కొరకు స్వయంగా పైకి వెళ్ళిపోతారా నాయనా? నేను తింటానంటే ఎత్తన ఎడుస్తాడంటే అవుతుకు 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 ఆ పిండు ఆరే ఆరే ఆరే. ఏంటయ్యా బాబు, ఉండ తింటానంటే ఉతుకు పిండు ఆరే అంటాడేంటి? అవునండి, అది తింటే మీకు మేము పిండా కూడా పెట్టాలండి బాబు. అది బాంబు అండి బాబు. దీన్ని వదిలించుకోవాలి. అమ్మయ్యా. మాస్టరు, మీ పొడుం కాయ. సీరియస్ గా డిస్కస్ చేస్తున్నారు. మాకు డౌట్ వచ్చింది సార్. ముగ్గురికి ఒకే డౌట్ వచ్చిందా? అవును సార్. అప్పుడు మీరు ముగ్గురు కొట్టు చేస్తే ఏం తెలుస్తుంది? నాలా నాలెడ్జ్ ఉన్నవాడిని అడగాలి. నిజమే, నేను ఇలాంటి కరెక్ట్ గా చెప్తారు. థ్యాంక్స్. ఇప్పుడు ఈ ఐస్ ఉంది కదా, దీన్ని మందులో కలుపుకోవచ్చా? ప్రశ్న అర్థం కాలేదనుకుంటా, ఒక్క నిమిషం. ఈ ఐస్ ఉంది కదా, దీన్ని ఇస్కీలో కలుపుకుని తాగచ్చా? ఎండ్రిలో కలుపుకుని తాగరా, దరిద్రం వదులుద్ది. ఇదిగో ఇలాంటి వరగట్టం సమాధానాలు చెప్పారు, నాకు చిరాకు వచ్చేస్తా సార్. ఏ లెక్చరర్స్ ఇలాంటి అదో ప్రశ్నలు ఇస్తాడు, చిరాకు రాదా? లెక్చర్ లా బిహేవ్ చేస్తున్నారా? ఎవడేం చేస్తాడో మా తెలదా, మా కళ్ళ ఎమోషన్ ఒక పరువు పోద్ది. ఏదో టూర్కి వచ్చాం, ఇక్కడ కౌంటర్లు ఎన్కౌంటర్లు ఎందుకు చెప్పు? హ్యాపీగా ఆడుతూ పాడుతూ గడిపేద్దాం. అయితే నేను పాడతాను సార్. పాడు. తేట తేట తెలుగులా, తెల్లవారి వెలుగులా. ఏం భయ్యా, బాగా బాలేదా? ఏ నీ సైడ్ ఓకే, బాగా పాడావు కూడా. మరి కానీ రచయిత నాకు అన్యాయం చేశాడు. ఆ రచయిత నీకు అన్యాయం చేశాడు? ఎలా? క్లారిటీ ప్లీజ్. తెల్లవారు వెలుగేంటండి, నల్లవారు వెలుగని రాయచ్చుగా. తెల్లవారు వెలుగంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ రా. ఎర్లీ మార్నింగ్ ఎదవల్లారా, మీతో కూర్చోడు నాదే బుద్ధి తక్కువ. ఇది అంకలక్ష్మి, నువ్వు మటుకు అక్కడ ఖాళీగా ఎందుకు? వచ్చి వచ్చాయి, ప్రతి ఓడు కొట్టేస్తా. నన్ను డిస్టర్బ్ చేయకు. ఈ రోజు మా నాన్నగారు వర్ధంతి. ఇది వర్ధంతి అంటే ఏంటి? నేను చెప్తా. పుట్టినరోజు బావా. ఓహో, ఏం లక్ష్మి, ముందు చెప్తే కేక్ ఆర్డర్ ఇచ్చేవాళ్ళంగా. వర్ధంతి అంటే ఏంట్రా? పుట్టినరోజు, బర్త్డే. వర్ధంతి అంటే నమస్కారం బా. రవివర్మ, వడ్డాది పాపయ్య, బాపు అలాంటి వాళ్ళు వేసే పెయింటింగ్ సిస్టమా, లేక ఎంఎఫ్ హుసేన్, అంజలి మీనన్, వాసుదేవ్ ఇలాంటి వాళ్ళు వేసే మోడర్న్ పెయింటింగ్ సిస్టమా? అది వీళ్ళు ఇష్టం అంటే వాళ్ళ కోపం వస్తుంది, వాళ్ళ ఇష్టం అంటే వీళ్ళ కోపం వస్తుంది. ఆ గొడవ మనకి ఎందుకంటే తటస్థంగా ఉంటే పోలే. ఈ పెయింటింగ్ చూడండి ముందు. పెయింటింగ్ ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఇలాంటి పెయింటింగ్ చూడ కుదురుతుందా? వెల్, ఈ ప్యాంటోనిజం, క్యూబిజం వీటి గురించి మీతో చాలా మాట్లాడాలి. ఆర్డర్ ఇవ్వండి, వెయిట్ చేస్తున్నాడు. ఓకే, వన్ ఫాలోడా, వన్ కాసాటా? ఓకే. యు లైక్ పికాసో? అయ్యో వద్దండి, ఫలూడాతోనే కడుపు నిండిపోతుంది. ఇప్పుడే మీ విషయం అర్థం అవుతుంది. యు వెరీ ఫన్నీ. మీకేం ఇష్టం? ఫలూడా. కమ్ టు ది పాయింట్. మీకు మోడర్న్ పెయింటింగ్ సిస్టమా, ఓల్డ్ పెయింటింగ్ సిస్టమా? చెప్పనా? ఏం మాట్లాడుతున్నా టక్కున పాయింట్కి వచ్చేస్తారు చూడండి, అది నాకు బాగా ఇష్టం. సత్యం చెప్తున్నాను, నాకు రెండు ఇష్టమేనండి. ఇలా మాట మార్చుకోండి, కరెక్ట్ గా చెప్పాలి. చిత్రంగా వర్ణాల్ని చిత్రించే మోడర్న్ పెయింటింగ్స్ పట్ల మీ అభిప్రాయం ఏమిటి? చిత్రం, వర్ణం. ఇలా చూడండి, మీరు రోడ్లో వెళ్తున్నారు, ట్రాఫిక్ సిగ్నల్ పడింది, దాంట్లోనూ వర్ణాలు ఉన్నాయి. ఎరుపు వేస్తే ఆగాలి, పచ్చ వేస్తే వెళ్ళాలి, పసుపు వేస్తే వెయిటింగ్ లో ఉండాలి. ఇది గవర్నమెంట్ వాళ్ళ చట్టం. అది వదిలేసి మన ఇష్టానికి వెళ్ళామనుకోండి, పోలీసు వాళ్ళు టక్కున పట్టుకుని లైసెన్స్ ఎక్కడరా అంటారు, లేదంటే జెరాక్స్ తీసుకురాలేదేంట్రా అని అడుగుతారు. అప్పుడు వాళ్ళని కాస్త గమనించుకుంటే తప్పించుకోవచ్చు, లేదంటే చచ్చినట్టు మనం మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ ఆయన 1,00,000 ప్రశ్నలు వేసి చంపుతాడు.
అందుకే అక్కనేనన్నారు, కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదోయ్, రోడ్లో వెళ్ళేటప్పుడు లెఫ్ట్ రైట్. అంటే మోడర్న్ పెయింటింగ్స్ గొప్పవి కాదంటారా? అలా అంటారు ఏమిటంటే, మోడర్న్ థియేటర్స్ మించిన కంపెనీయే లేదండి. అలీబాబా 40 దొంగలు, గేవా కలర్ ఫస్ట్ కలర్ ఫిల్మ్ వచ్చిందా లేదా? అంతెందుకంటే ఇప్పుడు మీ ముందు చాలా బ్రెడ్స్ తీసుకొచ్చి పెట్టి ఇందులో ఏది మోడర్న్ బ్రెడ్ అని అడిగితే చెప్పగలరా? అలాగే రావయ్య, ఏంటయ్యా లేట్? కస్సాట ఫలుడా. ఈ పెయింటింగ్ ఒకసారి ఎవరు తప్పు? నా తప్ప? ఇద్దరిది తప్పే. సారీ. పైనంతా పడిపోయింది, ఇక నీళ్ళు కూడా లేవు. నేను వెళ్ళి వాష్ చేసుకొస్తాను, పట్టుకోండి. వాంట్ హెల్ప్? నో థ్యాంక్స్. బాత్రూమ్ ఎటుంది? ఈ పక్క ఉందండి బాత్రూమ్. నా ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్లో ఎన్నో మోడర్న్ పెయింటింగ్స్ చూశాను, కానీ ఈ లెవెల్లో మీనింగ్ఫుల్గా ఇంటలెక్చువల్గా ఉన్న పెయింటింగు చూడనే లేదు. సింప్లీ సూపర్. ఇంతవరకు ఎవరూ యూజ్ చేయని ఓ కొత్త టెక్నిక్ని యూజ్ చేశాడు. సార్, ఇంత గొప్ప పెయింటర్కి తగిన గుర్తింపు లభించాలంటే ఒక స్పెషల్ ఎగ్జిబిషన్ అరేంజ్ చేస్తే బాగుంటుంది సార్. ష్యూర్ ష్యూర్, తప్పకుండా అరేంజ్ చేద్దాం. అవును సార్. కానీ ఈ పెయింటర్ ఏ బ్రష్ యూజ్ చేశాడో అర్థం కావట్లేదే. నేను చాలా సార్లు అడిగి చూశాను సార్. అతను నవ్వేసి ఏముంది కాల్గేట్ బ్రష్ యూజ్ చేస్తాను. ఓ, వాట్ ఈస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అవును ప్రొఫెసర్, ఈ పెయింటింగ్ ఆయిల్ పెయింట్ తో వేసిందా వాటర్ పెయింట్ తో వేసిందా? ఆ రెండు కాదు, పెట్రోల్ని డీజిల్ని మిక్స్ చేసి దాంట్లో కూడా కొత్త టెక్నిక్ని యూజ్ చేశాడు. అవును, ఇదేమిటి కార్నర్ లో లింగం బొమ్మ వేసింది? ఏ, ఇట్ ఈస్ హిస్ నేమ్. లింగం. నేమ్ లింగం. ఓ, హౌ సింబాలిక్. మళ్ళీ తాగొచ్చావా? అబ్బే, నేను తాగి రాలేదండి, సత్య ప్రమాణంగా చెప్తున్నానండి. మరి ఆ కంపెనీ ఏమిట్రా? తాగుచ్చి అబద్ధపడతావే? అబ్బే లేదండి, నేను తాగి రాలేదండి, వచ్చాక తాగానండి. ఏడ్చావు. ఒరే చూడు, నేనేదో మంచి ఉండవాడిని కాబట్టి నోరు మూసి కూరుకుంటున్నాను రా. ఇప్పుడు కొత్త కమిషనర్ రాబోతోంది. నువ్వు ఇలాంటి వ్యధోపనలు చేసావంటే డొక్క చించి పారేస్తుంది. జాగ్రత్త. అవును, ఈ వ్యధ తాగుడు నీకు ఎలా అలవాటైందిరా? ఏం చెప్పమంటారండి బాబు, మా బాబు వాళ్ళు అలవాటైందండి. ఏట్రా, మీ బాబు వల్ల? అవునండి బాబు, నా వల్ల మా బాబు తాగబోతాయండి, మా బాబు వల్ల నేను తాగబోతాయండి. అదేలాగా? నేను పుట్టాక నా అందాన్ని చూసి ఆ సంతోషాన్ని తట్టుకోలేక నా బాబు తాగబోతాయండి. నా బాబు సత్యాక ఆ దుఃఖానికి తట్టుకోలేక నేను తాగబోతాయండి. సర్లే సర్లే, చూడు కొత్త కమిషనర్ గారు వస్తున్నారు, ఇప్పుడైనా కాస్త జాగ్రత్తగా ఉండు. అడ్డగలేండి బాబా. నమస్తే సార్. ఎవరమ్మా? సార్, కొత్తగా వచ్చిన కమిషనర్ గారేమో. కొత్త కమిషనర్ అయితే మన దగ్గర ఎందుకు వస్తుందిరా? మనమే ఆవిడ దగ్గరికి వెళ్తాం. ఎవరమ్మా? నా పేరు జయకుమారి, కొత్తగా అపాయింట్ అయ్యాను. ఇదిగో నా పోస్టింగ్ ఆర్డర్. నువ్వు జయకుమారివే ఎందుకు కావాలి? జయమాలిని ఎందుకు కాకూడదు? నేను జయమాలి అయితే మీ ఆఫీస్ లో ఎవరు పనిచేస్తారు సార్? బాగా చెప్పావమ్మా, ఓ సందేహం తీరిపోయింది. మరి నీ అడ్రస్? ట్రైన్ దిగి సరాసరి ఇక్కడికే వస్తున్నాను. ఇల్లు అది ఇంకా వెతుక్కోవాలి. ఓహో, ఐసి ఐసి. ఈ బాబు ఎవరు? నా బాబే. నీ బాబే ఎందుకు కావాలి? ఇంకొకరి బాబు ఎందుకు కాకూడదు? ఈ ఆఫీస్ మీరే మేనేజర్ ఎందుకు కావాలి? వేరొకరు ఎందుకు కాకూడదు? బాగా చెప్పావమ్మా, వెరీ గుడ్ వెరీ గుడ్. ఈ సందేహం కూడా తీరిపోయింది. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు దుబాయ్ లో పచ్చళ్ళ వ్యాపారం చేస్తున్నారండి. పచ్చళ్ళ వ్యాపారమే. సరే, నువ్వు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి వెళ్ళమ్మా. ఒరే అప్పారా సార్, ఈవిడికి ఆ వెళ్ళిపోయిన వెంకటలక్ష్మి సీటు చూపి. లక్ష్మణ్ గారు
అరే ఈ జోకినుండ్రు బై ఒక బిచ్చపోడు ఒక ఆంటీ దగ్గరికి పోయి అమ్మా ఒక రొట్టె ఉంటాయి అమ్మా ఆ దేవుడు మీకు 10 రొట్టెలు ఇస్తాడమ్మా. అమ్మా ఒక అంగి ఉంటాయి అమ్మా ఆ దేవుడు మీకు 10 కొత్త అంగిలు ఇస్తాడమ్మా అనగానే అప్పుడు ఆ ఆంటీ బిచ్చపోని పిలిచి ఏ బిచ్చపోడా అయితే నా మొగని కూడా తీసుకపో. మీకే చెప్పేది ఎవరుకుంటారు మీరు? ఇంకా ఏమనుకోలేదు సార్. ఎవరు వాడు? ఆకాశ రావన్న. ఇప్పటికీ మీ సీనియర్స్ నా పేరు చెప్తే గత గత వణికిపోతుంటారు. ఇది చలికాలం కాదు సార్. షటప్. నేను జనవరి నెల లాంటి వాడిని. నేనంటే కాలేజీ అంతా హడల్. అవును సార్, మీరు అలా జిప్ పెట్టుకోకుండా వస్తే ఎవరికైనా హడలే. ఇంత అందంగా ఉన్న ఫేస్ మాత్రం ఎవరు చూడరు. सारा कॉलेज सर को लॉयन के नाम से जानता है. Silence. Let's get on with our business. Today's topic is the role of youth in today's politics. The role of youth in today's politics. అంటే నేటి రాజకీయాల్లో యువత పాత్ర. గొప్ప గొప్ప నాయకులు చాణక్యుడి నుంచి రాజీవ్ గాంధీ వరకు యువత యొక్క ప్రాముఖ్యత గురించి ఎంతగానో చెప్పారు. దేశాభ్యుదయానికి యువత వెన్నెముక. నేటి బాలలే రేపటి పౌరులు. మరి నేటి బాలికలు రేపటి బాలింతలు. నువ్వింత ఫాస్ట్ గా ఉంటే వాళ్ళు రేపటిదాకా ఆగరు, నేడే బాలింతలు అవుతారు. సో బిఫోర్ స్టార్టింగ్ ది క్లాస్ ఈ టాపిక్ మీద మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాను. మిస్టర్ కిటు, టెల్ మీ యువర్ ఒపీనియన్. నువ్వు ఒక సక్సెస్ఫుల్ పాలిటీషియన్ కావాలనుకుంటే ఏం చేస్తావు? రాజకీయాలను డెఫినెట్ గా రాణించగలను అనుకుంటున్నా సార్. ఎందుకనో? ప్రతిసారి నా గర్ల్ ఫ్రెండ్ కి మాట ఇచ్చి మీట్ అవ్వలేకపోతున్నా సార్. సారీ మాట ఇచ్చి తప్పడమే కదా సార్ మన నాయకుల లక్షణం. ఆ క్వాలిటీస్ అన్ని ఉన్నాయి సార్. నేను డెఫినెట్ గా షైన్ అవుతాను కదా సార్. రాజవంజీ ఎగస్టాలొద్దు. నీకు ఎన్ని అవలక్షణాలు అలో అన్నీ ఉన్నాయి కదా, నువ్వు తప్పకుండా రాజకీయాల్లో పైకి వస్తావు. నువ్వు చెప్పు నాన్న. నాకు ఫ్యూచర్ గురించి ఏం తెలుసు సార్. ఒకవేళ మంచి ఉద్యోగం దొరకలేదు అనుకోండి, పాలిటిక్సే ఉత్తమం అనుకుంటాను. అవును సార్, నేను పాలిటిక్స్ నే ప్రొఫెషన్ గా ఎన్నుకోవాలనుకుంటున్నాను. పాలిటిక్స్ ని ప్రొఫెషన్ గానా? ఏమనుకున్నారు సార్? లేకపోతే అరే మొన్న 10వ తరగతి ఫెయిల్ అయిన మినిస్టర్ స్కామ్ లో కోట్లాది డబ్బులు సంపాదించారు సార్. సార్, ఓ 10వ తరగతి ఫెయిల్ అయిన మినిస్టర్ కోట్లు కొట్టేస్తే గ్రాడ్యుయేట్ కాబోతున్నా నేను ఎంత సంపాదించాలి సార్? అదీగాక వాడికన్నా నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది సార్. అందుకనే నేను పాలిటిక్స్ నే ప్రొఫెషన్ గా ఎన్నుకోవాలనుకుంటున్నా సార్. పాలిటిక్స్ లో చేరేది నొక్కేందుకా నాన్న? ఎగ్జామ్స్ అయితే రాయి, నేను నిన్ను తొక్కుతా. నీ సంగతి ఏంటి బాబు? ముట్టులేవురా సార్. వాట్ ఈస్ ద టాపిక్ సార్? ఇదిగో పాపం అసలు బెడ్ అయినయ్యా, బెంచి మీద నిద్రపోతాడు. నీ పన్ను చూసుకో బాబు, మా గొడవ మేము పడతాం. థ్యాంక్స్. పోస్ట్ ఎవరికి? పాపారావు గారికి. సచేత్ గారు ఉత్తరం. ఈయనకు ఉత్తరం రాసేవాళ్ళు ఎవరున్నారబ్బా? ప్రియమైన పాప, మీరు వెంటనే వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని రాశారు. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నాను. నేను మిమ్మల్నే నమ్ముకుని ఉన్నాను. మీరు వస్తే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేస్తాను. ఏ గుళ్ళోనూ పెళ్లి చేసుకుందాం. మీ పాదదాసి బేబీ. అయ్యో అయ్యో, ఈనగాత్యం మండిపోను. చెప్తా. ఏమండి? ఏమండోయ్? పిలిచారా? మిమ్మల్ని కదలండి. ఏమండోయ్, ఈ డ్రెస్ చూసారా? బీచ్ లో ఎవరో విదేశీయుడు ఈ బట్టలు పక్కన పెట్టుకుని అటు తిరిగి బీరు కొడుతున్నాడు. వెరైటీగా ఉన్నాయి కదా? నా మొహంలో ఉన్నాయి. మరీ అంత అసహ్యంగా లేవునండి. మీ ఆయన కావాలా? మేడ మీద ఉన్నాడు. ఏమండి? లేవండి, ఇక్కడ పడుకున్నారేమిటి? నీ పోరు పడలేక. ఇదేమిటి? ఉత్తరం. ఆ మాత్రం తెలిసే బతుకున్న రోజుల్లో ఇలాంటివి నాకు వచ్చేవి. ఇప్పుడు ఇది మీకే వచ్చింది చూడండి. నాకా? ప్రియమైన పాప, మీరు వెంటనే వచ్చి నన్ను పెళ్లి. ఈ బేబీ ఎవరే? అదే నేను అడిగేది. ఇంత వయసు వచ్చి ఇదేం బుద్ధులండి మీకు? ఇప్పుడు నన్ను వదిలేసి దాన్ని కట్టుకుందామని చూస్తున్నారా? నా తిండి తింటూ నా ఇంట్లో ఉంటూ నేను కుట్టించిన బట్టలన్నీ వేసుకుని
నాకే ద్రోహం చేస్తారా? గట్టిగా అరవకే, ట్రాఫిక్ ఆగిపోయింది. నీ మీదొట్టు, నిజంగా ఈ బేబీ ఎవరో ఏమిటో నాకు తెలియదు. మాయ మాటలు చెప్పకండి. మీలో ఎంత దుర్బుద్ధి ఉందో ఇప్పుడు తెలిసిందిలేండి. సత్యం, ఒకసారి నాకేసి చూడవే. ఒక బెళ్ళాన్నే సుఖపెట్టలేకపోతున్నాను, నాకిద్దరు కూడానా? ఓ 4 రోజుల నుంచి మీలో మార్పు కనిపిస్తుందిలేండి. మీకు ఇంకితం లేదు సరే, పెళ్ళైన వాడిని జుట్టు నెరిచిన వాడిని ప్రేమించడానికి ఆ పీరికెలా బుద్ధి లేదండి. అది కాదే సత్యం, నా మాట వినవే. కిందకి రండి, మీ పని చెప్తాను. అది కాదే భగవంతుడా, ఉద్యోగం లేక ముక్కుపొడి కూడా పెళ్ళాన్ని డబ్బులు అడుక్కుంటున్నాను. ఇప్పుడు ఈ కొత్త ప్రాబ్లం తెచ్చిపెట్టావేమిటయ్యా? ఇవాళ నుంచి ముక్కుపొడికి కాదు, పళ్ళపొడి కూడా ఇవ్వదు ఇక సికండి. ఇదిగో ఇక్కడేం జరగలేదు, వెళ్ళండి 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 రా బాబు. స్టాప్, లెట్స్ మూవ్. ఓకే, ఏయ్ వెళ్ళండి, లెట్స్ మూవ్ దిస్ సైడ్. వచ్చిందా? వచ్చింది సార్. ఓకే, హాయ్ హాయ్, హౌ ఆర్ యు సార్? వెరీ ఫైన్. నువ్వు ఒక్కదానివే వచ్చావా? మీ ఆయన రాలేదా? రాలేదు. ఏ నీ కంపెనీ ఇద్దామని. ఆల్రెడీ నాకు పెద్ద కంపెనీ ఉంది. నిన్నే పైన రూమ్ లోకి 2 కొత్త పిట్టలు వచ్చాయి, వస్తావా? అమ్మ వేసింది. మై డియర్ లేడీస్ అండ్ జెంట్మెన్, జీవితం ఒక మధుశాల, ఎవరు ఒక రాసలీలా అన్నాడు. ఎవడాడు? ఉమర్ ఖయాం. యా 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 యా. ఈ రోజు ఉమర్ ఖయాం పుట్టినరోజు, క్లబ్ యానివర్సరీ రోజు. ఈ 2 సందర్భాలు పురస్కరించుకుని ఈ సాయంత్రం, ఇది రాత్రి, ఈ రాత్రి మీరు ఫుల్ గా తాగేసేయండి. ఎవడండి తాగుతున్నాను మటుకు తాగండి అంటాడు. తాగి ఊగండి, బిల్ మొత్తం నేనే పే చేస్తాను. నీకెందుకు దొరద? ఉమర్ ఖయాం మీద నాకున్న అభిమానాన్ని ఇలా చాటుకుంటున్నాను. మీరెవరో నాకు తెలియదు. మీరెవరో కూడా నాకు తెలియదు. నేను మేనేజర్ని. నేను కస్టమర్ని. మిమ్మల్ని మా బార్లో మొదటిసారిగా చూస్తున్నాను. నేను ఎక్కడికైనా ఒకేసారి వస్తాను. రెండోసారి రానివరగా. షట్ అప్. వీళ్ళందరికీ ఏం కావాలో సప్లై చేయండి, కాదనకుండా. చేస్తాను కానీ మీ సడుగు నాకు అర్థమైంది. టేక్ దిస్ అమౌంట్ 50,000. సార్ 1 మినిట్. ఈ డబ్బు కూడా తీసుకుని మీరు మీ స్టాఫ్ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సార్ మీరేం తీసుకుంటారు? నాకు దానికి చీప్ లిక్కర్ ఇవ్వండి. చీప్ లిక్కర్? యా. సార్ ఆ లేడీస్ ఇద్దరికి ఏం కావాలి అడుగు. ఓకే సార్. ఏంటి గురుగారు చాలా ఫుల్ అయిపోయినట్టున్నారు? ఎప్పుడు వచ్చారేంటి? కోడికోతప్పుడు. అబ్బో, తెల్లారుజామున వచ్చారన్నమాట. యా, నాకు కోడితో పాటే లేవడం అలవాటు. ఓహో, మరి మీకు? నేను మీకులా కోడి పక్కన పడుకోవాలండి. అవుట్ అవుట్ అవుట్. వద్దురా రే, అది రోల్డ్ గోల్డ్. కమ్ ఆన్, లెట్స్ గో. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. నువ్వు కొంచెం తప్పుకుంటావా? ఎందుకు? గ్రాండ్ సక్సెస్. ఎక్స్ట్రా కట్టింగ్ లేవుగా, పక్కరా. ఆ బారోళ్ళు పోలీసు వాళ్ళు కానీ తీసుకొచ్చారు. ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుంది. నువ్వు వెళ్ళి ఓపెన్ చేయి. వెళ్ళు. సీకో బావా, బంగారాజు. సీకో బంగారాజు. నువ్వు తప్ప సెంటర్ లో ఇరుక్కుంటావు. బంగారాజు. సీకో దండాలు తల్లు అమ్మా అని పిలిచిన ఆలకించవేమమ్మా, ఎన్ని మెట్లెక్కినా కానారా. అయ్య బాబాయ్, తప్పాడనా తల్లే? కొట్టింది నేను. నీకేం చెప్పాను రా? మేనేజర్ వచ్చే లోపు ఉండి ఓపెన్ చేయాలంటే పాటలు పడతాయట ఎదవా. కోపం రాకుండా అమ్మోరు తల్లిని పర్మిషన్ అడుగుతున్నా. కోపం రాకుండా నేను బలిస్తాను మొక్కున్నానులే. తీరా. థియేటర్ కలెక్షన్ బానే ఉంది. ఉండి కలెక్షన్ ఎలా ఉందో? సూపర్ కలెక్షన్. చూడరా బుజ్జి. అయ్యి బాబోయ్, చూసావా
థియేటర్ లో అమ్మోరు బొమ్మ వేసి బయట అమ్మోరు బొమ్మ పెడితే ఉండి ఎలా నిండిపోయిందో. అవును, ఇదిగా ఈ బొమ్మ ఆడినంతకాలం మనకు బీర్కి బిర్యానీకి దానికి డోకలేదు. మరి నాకు ఏట్రో స్టోరీ మార్చా? నేను కదా మంగా మంగద్దా దా ఇదిగో నీ వాటా 50. ఏటిది 50యా? ప్రతి సోకి ఫోన్ వచ్చినట్టు ఊగి ఊగి నా ఒళ్ళంతా పులిచిపోతుంది తెలుసా? అందుకే కదా ప్రతిరోజు ఒక కోట కొని పెడుతుంది నీకు. ఎంజాయ్ చేయి. కట్టవంతా నాదేను, కానుకలని మియ్యినా. మాది మట్టి కష్టం కదా, ఆర్చిపల్లి పట్టుకోలేక ఈడు డబ్బులు లెక్కట్లేక నేను కష్టపడలేదా? వచ్చేయ్ మంగా, అసలు నీకు డబ్బులు ఎందుకే? నీకు నేను ఏమో బాబు, అవన్నీ నాకు తెలదు. మీతో పాటు సమానంగా నాకు వాటా కావాల్సిందే. అబ్బా, ఈ 50తో సరిపెట్టుకుంటే సేఫ్టీగా ఉంటావు. లేదంటే రేపొద్దు నీ ప్లేస్ లో ఇంకో అమ్మరు చూకుద్ది. డిసైడ్ చేసుకో. చెప్పరా? ఓసే మంగా, నేను నా అంతటి ఆపరేటర్ చేస్తానని చెప్పాను కదా. చేసావులే, చీపురు కట్ట. చీపురు కట్ట దీంతో సత్నావరా బాబు. చేస్తానండి అందుకే. హలో సిన్ సార్, నేను షరతునండి. ఏ షరత్తు? మీరు వాడుకుంటున్న షరతునండి. నువ్వా? చెప్పరా. ఏం చెప్పమంటారు సార్? అయితే పెట్టే. అయిపో పెట్టేకండి సార్. మీరు నా పేరు వాడేసుకుంటున్నారు కదా అని నేను కూడా మీ పేరు వాడాను. రిజల్ట్ ఎలా ఉంది? రిజల్ట్ సార్ డబ్బులు. నేను ఎవరో తెలుసా? తెలీదు. ఈస్ట్ సైడ్ మారేడుపల్లి, వెస్ట్ సైడ్ కుక్కటపల్లి, నార్త్ సైడ్ కొంపల్లి, సౌత్ సైడ్ ఉప్పరపల్లి, ఆల్ సైడ్ హైదరాబాద్ బౌండరీ లైన్స్ లో ఈ బొట్టి తెల్లోడా. మీరు బొట్టు ఇంకెవరు కావాలని తీసుకెళ్ళండి సార్. అవసరం మళ్ళీ వస్తాలే. చాలా హ్యాపీరా. ఇంకా విచ్చలవిడిగా నా పేరు వాడేసుకో. అది ట్రై చేశాను సార్. సార్ డబ్బులు సార్. నేను ఎవరో తెలుసా? తెలీదు. ఈస్ట్ సైడ్ మారేడుపల్లి, వెస్ట్ సైడ్ కుక్కడపల్లి, నార్త్ సైడ్ కొంపల్లి, సౌత్ సైడ్ ఉప్పరపల్లి, ఆల్ సైడ్ హైదరాబాద్ బౌండరీ లైన్స్ లో ఈ బొట్టి తెల్లోడా ఉన్నాడు. నువ్వేనా బొట్టినా? చాలా వెళ్ళాలా? ఎవరా నువ్వు? ఆబిడ్ సీరియస్ రా. ఏమరా నా బావమరిది క్రెడిట్ కార్డ్ పైసలు కట్టమని దానికి ఇస్తావే? ప్లస్ ఉన్నప్పుడు మైనస్లు కూడా ఉంటాయి, మరి అడ్జస్ట్ అయిపో. బాగా చెప్పారండి. చిన్న ఫేవర్ చేయరా? ఏంటో చెప్పు. అబ్బాయి ఏం లేదు, డైలీ పోలీస్ స్టేషన్ కొంచెం సంతకం పెట్టమన్నారు. పెట్టారా? ఏమవుద్ది? మీ సంతకం నేను పెడితే పోలీసులు కేసుకుని మళ్ళీ తోనేస్తారనయా. దానికి నన్ను ఏం చేయమంటారా? అసలు బొట్టు తమరే అని ఎస్ఐ గారికి ఒక్క మాట చెప్పి సరిపోద్ది. మీకేం రూపాయికి వచ్చలేదు. హలో 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 హలో. ఇప్పుడే బాగానే పడింది కదండి. ఇప్పుడు వినపట్లేదురా. ఏం చేయమంటావు? అంత డైరెక్ట్ చెప్పేసి నిజంగా మనకి నాళ్ళకి స్వాతంత్రం వచ్చిందిరా. రౌడీల చేతుల్లోంచి పాపం మన పాప చేతుల్లో పడిపోయిందిరా. క్షేమంగా బయటకు వస్తుందంటావా? వాళ్ళు దయదలిస్తే వస్తుంది. వచ్చేసాన్రా. అమ్మో, ఆడు పోలీసురా. అవునరా నా కొడకల్లారా, రేప్ చేస్తారా? ఎంత ధైర్యంరా మీకు? సినిమా ఎలా ఉంది బాబు? సినిమా బాగానే ఉంది కానీ క్లైమాక్స్ వీక్ అయ్యా. అదేంటి బాబు, క్లైమాక్స్ చాలా బాగుంది. ఏంటి? రావు గోపాలరావుకి గుమ్మడి అప్పు తీర్చేయటం బాగుందా? పరమ చండాలంగా ఉంది. ఏంటి ఏమైంది? చేయడిపోయింది బాబు. దిగి వేసుకో. హలో సార్, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. నేను మిమ్మల్ని ఎక్కడో చూడలేదే. నేను మాత్రం మిమ్మల్ని ఎక్కడో చూశాను సార్. చూడలేదు పోవాయా? అంత మాట అనకండి, కాస్త గుర్తు తెచ్చుకుని చెప్పండి. ఎలా మర్యాద చెబుతావా? దండేసి దండం పెట్టేయమంటా? దండేసి దండం పెడతా. పెట్టు చూద్దాం. ఇక్కడే ఉండు. ఏమిటి దారుణం? ఒక ఆడదాన్ని మగ పోలీసులు రేప్ చేయడం వింటున్నాం. అది ఏదో సంసార పక్షంగా పోలీస్ స్టేషన్ లో కనిచేవారు. కానీ నువ్వేంటి దానికి రివర్స్ లో నడి రోడ్డు మీదకి వచ్చేసి ఏకంగా ముగ్గురు మగాళ్ళని చేసి మరీ రేప్ చేయాలని చూస్తున్నావు. కాకిలాగా ఎంట చూపు, కాకి బట్టలు వేసుకుని వాళ్ళ బతుకులు కాకులు చింపిన విస్తరి చేద్దామనా? రేపు పొద్దున వాళ్ళకి మ్యారేజెస్ ఎలా అవుతాయి? సమాజంలో వాళ్ళ హెడ్ ఎత్తుకుని ఎలా తిరుగుతారు అని ఒక భారత పౌరుడిగా నేను ప్రశ్నిస్తున్నాను. నేనెవరో తెలుసా? తెలుసు. లేడీ రౌడీ పోలీసువి, ఆడభక్షక బటివి.
అసలు మన దేశంలో మగాడికి రక్షణ లేకుండా పోయింది. గాంధీ గారు తప్పు చెప్పారు. మిడ్ నైట్ మెయిన్ రోడ్డు మీద ఆడది కాదు, మగాడు నిర్భయంగా నడవగలిగిన రోజున మన దేశానికి నిజమైన ఇండిపెండెన్స్ వచ్చినట్టు. మీకేం భయం లేదు, నేనున్నాను. అమాయకుల్ని చేసి వాళ్ళ ముగ్గురిని రేప్ చేయడం కాదు. నీకు చావుంటే, దమ్ముంటే, అసలు నువ్వు ఆడదానివైతే నన్ను రేప్ చేయి. ఛాలెంజ్. రెండు రోజుల నుంచి కాపు కాస్తున్నాను రా మీకోసం. ఎక్కడే ఎక్కడ అరే సార్, దండ దొరకలేదు, కానీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టే ఉంది. అవును, చూసావు. ఎక్కడ చూసారు? చెప్పండి చెప్పండి. 5 నిమిషాల క్రితం రిక్షాలో. కరెక్ట్ సార్, కరెక్ట్. థ్యాంక్ యూ సార్.